హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి చక్కగా తెలుగు లాంగ్వేజ్లోనే వర్క్ చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. జాబ్లో చేరగానే మీకు 50,000కి పైగా సాలరీ వస్తుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు అప్లై చేయడానికి. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసేసి వెంటనే అప్లై చేసుకోండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, తప్పనిసరిగా వెంటనే వీడియోని లైక్ చేసి మీ యొక్క చిన్న సపోర్ట్ అనేది తెలపండి. మీ నుండి కోరుకున్నది ఒకే ఒక చిన్న లైక్ మాత్రం, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, యొక్క కంపెనీకి సంబంధించి ప్రీవియస్గా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే సెలెక్ట్ కావడం జరిగింది. నేను ఇక్కడ ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను. ఈ యొక్క కంపెనీ నుంచి మళ్ళీ మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. నేను ఏదైతే చెప్పినటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో ఆ స్కిల్స్ అనేవి మీరు ప్రాపర్గా రెజ్యూమ్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే మీకు కూడా మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యి మీరు కూడా సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. గాయస్, మనకి చాలా డేస్ తర్వాత నెక్స్ట్ వేవ్ అనేటువంటి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనేటువంటి జాబ్స్కి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చక్కగా మీరు తెలుగు లాంగ్వేజ్లోనే ఇంటి దగ్గర నుంచి ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం జాబ్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ రిమోట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు చక్కగా ఇంటి దగ్గర నుంచే ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా సరే ఎలిజిబుల్. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నెక్స్ట్ వేవ్ కంపెనీ గురించి ముందుగా చూసినట్లయితే ఈ యొక్క నెక్స్ట్ వేవ్ అనేటువంటిది ఏదైతే ఉందో కంపెనీ, ఇది మనకి ఇండియాలోనే ఫాస్టెస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఎడ్యుటెక్ స్టార్టప్ కంపెనీలో ఒకటి. ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో, అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా, అంటే మనకి మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మీరు నార్మల్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు CCBP 4.0 అని చెప్పేసి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ అనేవి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనేది కల్పిస్తూ ఉంటారు. అలాంటి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ కంపెనీ గురించి మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చాలాసార్లు అయితే చూసే ఉంటారు. అయితే ఈ యొక్క కంపెనీ రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. ఈ యొక్క జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు అప్ టు 6 lakhs per annum సాలరీ ప్యాకేజ్ అనేది పొందొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులోనే మనకి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్స్ ఉన్నారో మీరు తప్పనిసరిగా నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు ఆర్ తమిళ ఆర్ హిందీ, ఇక్కడ మనకి 3 లాంగ్వేజెస్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు హిందీ పర్ఫెక్ట్గా వస్తే హిందీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఓన్లీ తెలుగు పర్ఫెక్ట్గా వస్తే తెలుగు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మాకు తమిళ వస్తే అనుకుంటే తమిళ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు జస్ట్ ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేది రావాలి. దాంతోపాటు మీకు ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక వచ్చినట్లయితే అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మాకు ఇంగ్లీష్ రాదు సార్, నేను అప్లై చేసుకోవచ్చు అంటే మీరు చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు ఇంగ్లీష్ రాకపోయినా బేసిక్ ఇంగ్లీష్ మేనేజ్ చేయగలుగుతాం అనుకున్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వారానికి 6 days పాటు కూడా మీకు వర్కింగ్ డేస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, మీరు రెజ్యూమ్లో ఏమేమి స్కిల్స్ని యాడ్ చేసుకోవాలి అది కూడా చెప్తాను. ఇక్కడ మీరు ముందుగా ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా మీరు ఈ యొక్క కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఏం చేయాలంటే వర్క్, ఈ యొక్క నెక్స్ట్ వేవ్ అనేటువంటి ఏదైతే ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ ఉందో కంపెనీ, ఈ కంపెనీకి సంబంధించి ఏదైతే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అంటే మనకి వాళ్ళు ఏదైతే స్టూడెంట్స్కి వాళ్ళు క్లాసెస్ కానీ కోర్సెస్ కానీ ప్రొవైడ్ చేసేటువంటి ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ అనేది మనకి ఇచ్చినటువంటి లీడ్స్ మనకి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 7 days పాటు కూడా మనకి ఇనీషియల్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఏంటంటే మీకు ఈ యొక్క కంపెనీకి సంబంధించి ఎవరైతే ఎన్రోల్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్కి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎగ్జిస్టింగ్ యూజర్సే కాకుండా కొత్తగా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించవచ్చు. ఈ యొక్క కంపెనీని విజిట్ చేసినటువంటి వెబ్సైట్ని విజిట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. యాజ్ ఏ మీరు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా వాళ్ళకి కాల్ చేసి ఈ సంస్థ ఏదైతే కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుందో, క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అవ్వచ్చు. అంతేకాకుండా
వాళ్ళకి ఏదైనా డౌట్స్ను కూడా క్లారిఫై చేయడం అవ్వచ్చు. ఇలాంటి వర్క్ అంతా కూడా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, ఎన్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా విభాగంలో మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు, బీఫార్మసీ చేసినా, బీఎస్సీ నర్సింగ్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ని కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. యాక్టింగ్ యాజ్ ఏ మెంటర్ అండ్ గైడ్ అండ్ బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ పొటెన్షియల్ లెర్నర్స్ అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయి ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే మీరు కెరీర్ పరంగా వాళ్ళకి అడ్వైజ్ అనేది ఇవ్వాలి, మెంటర్గా అండ్ గైడ్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా మీరు కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడము, ఈ CCBP 4.0 ప్రోగ్రామ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, దీనికి సంబంధించి మనము కోర్స్ నేర్చుకుంటే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి జాబ్స్ క్రాక్ చేయొచ్చు, అవన్నీ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే వాళ్ళకి ఈ యొక్క ఏదైతే మనకి ఇచ్చినటువంటి లీడ్స్ ఉంటాయో ఆ లీడ్స్ని బేస్ చేసుకుని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, అసలు దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇచ్చారో అది కూడా మీరు నోట్ చేసుకొని మీరు ఫర్దర్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటూ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తుండాలి. సో ఈ విధంగా మనకి యాజ్ ఏ మీరు సేల్స్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా అయితే మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకి క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి ఎక్కువగా బాగా టార్గెట్స్ అనేవి ఏమి ఉండవు. మనకి ఇచ్చినటువంటి టాస్క్ని బేస్ చేసుకొని, మనకి ఇచ్చినటువంటి లీడ్స్ని బేస్ చేసుకొని వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన డౌట్స్ ఉన్నాయా క్లారిఫై చేస్తూ ఈ విధంగా మనము వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ ఏమేమి స్కిల్స్ని రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలో చెప్తానో అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని అప్లికేషన్ సబ్మిషన్ చేసేసేయండి. ఇక్కడ మనకి తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్, ప్రజెంటేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్ మైండ్ సెట్, మీకు ప్రీవియస్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ అప్లై నో అని చెప్పేసి కదా, సో దాని మీద క్లిక్ చేసి రెజ్యూమ్లో అప్డేట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క రెజ్యూమ్ ఫైల్ని ఇక్కడ అప్లై విత్ రెజ్యూమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సోషల్ నెట్వర్క్ అనేది స్కిప్ చేయండి. తర్వాత ఎంప్లాయర్ మీద క్లిక్ చేసేసి డిజిగ్నేషన్ దగ్గర ఫ్రెషర్ అని చెప్పేసి, కంపెనీ ఆర్ బిజినెస్ నేమ్ దగ్గర అక్కడ మీరు NA అని చెప్పేసి, తర్వాత స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ దగ్గర వచ్చేసి మీరు ర్యాండమ్గా ప్రీవియస్ మంత్లో మీకు నచ్చినటువంటి డేట్స్ అనేవి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సమ్మరీలో ఐఎమ్ ఏ ఫ్రెషర్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసేసి మీరు ఇక్కడ డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత మీ యొక్క జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏదైనా మీరు కరెంట్లీ ఏదైనా కోర్స్ చేస్తున్నారా, చేస్తే ఇక్కడ పెట్టండి, లేకుంటే నాట్ పర్సూయింగ్ ఎనీ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ పెట్టేసండి. తర్వాత ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకుంటే ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎందులో ఉంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ఏ విభాగంలో ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి ఇక్కడ ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి. తర్వాత కరెంట్ CTC, సో మీకు ఫ్రెషర్స్ అయినట్లయితే కూడా ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టండి. ఇన్ విచ్ లాంగ్వేజ్ డూ యూ హ్యావ్ పాసెస్ ఫ్లూయెన్సీ, సో మీకు ఏ లాంగ్వేజ్, తెలుగు కాబట్టి తెలుగు అని చెప్పేసి పెట్టండి. సో మీరు ప్రీవియస్గా నెక్స్ట్ కంపెనీలో వర్క్ చేస్తారా, ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి. మీరు నెక్స్ట్ ప్లాట్ఫామ్లో ఏదైనా కోర్సెస్ అనేవి తీసుకున్నారా, నో అని చెప్పేసి ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లొకేషన్ అనేది ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేసి సరిపోతుంది. మన అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయితే అయిపోతుంది. అప్లికేషన్ అనేది మీరు సబ్మిషన్ చేసిన తర్వాత వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్కి మీ యొక్క రెజ్యూమే కనుక మ్యాచ్ అయినట్లయితే సో ఫర్దర్గా వాళ్ళే మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేస్తే మీకు ఫర్దర్గా మళ్ళీ HR రౌండ్ అనేది కండక్ట్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి కంప్లీట్గా సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి డిగ్రీ పాస్ ఉండి పర్మనెంట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేసేటువంటి జాబ్స్ కోసం చూసినట్లయితే సో డెఫినెట్గా వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.